ఇప్పుడు మీరు వచ్చేసారు, టెన్షను అయినా గబగబా తెర తీసి హారతిచ్చి గబగబా వచ్చాను. ఇట్స్ ఎ మ్యాండేటరీ. నేను పూజ చెబితే ఎవడో అడగడు, దేవుడు కూడా అడగడు. కానీ మనకు ఉండాలి. ఇది ఎందుకు ఉండాలి అంటే ఎప్పుడో ఒకప్పుడు ఈ శరీరం వదిలేస్తాం కాబట్టి. వదిలేక ఎక్కడికి వెళ్తాం మనకు తెలియదు కాబట్టి. అది తెలుసుకోవడానికి ఈ శరీరం కాబట్టి. ఈ జ్ఞానం మనకు ఎలా వస్తుంది? వింటే వస్తుంది, చదివితే వస్తుంది. మనం వినడం లేదు, చదవట్లేదు. కాబట్టి ఉరుకులు పరుకులు అనుకోకుండా కనీస మాత్రంగా పొద్దున్న నిద్ర లేచాక స్నానం అయ్యాక ఓ సూర్యుడికి నమస్కారం చేయండి. ఖర్చు ఏం లేదు. మీ ఇంట్లో పటానికి ఓ నమస్కారం చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే మంత్రం జపం చేయండి. ఖర్చు ఏం లేదు. రాత్రి పడుకునే ముందు ఒక బుక్ చదివి పడుకుంటాం కదా మనం. ఏం బుక్? ఫేస్బుక్. అది కాకుండా ఏ భగవద్గీత బుక్కో చదివి పడుకోండి. మరి పొద్దున్న మేము ఇంతలావు పురాణం కొంత చదివి వాళ్ళతో చదివించి వాళ్ళకు శ్లోకం చెప్పి మళ్ళీ పురాణాలు కాకుండా భాగవతంలోంచి ఉపనిషత్తుల్లోంచి ఒక పేజీ చదివి మిగిలిన పుస్తకాలు 10, 15 కొంచెం కొంచెం పేరాలు చదివాము మేము. ఎందుకు? చదవాలి. చదివితే తెలుస్తుంది. భద్వయం భరత్రయం వచతుష్టయం మధ్వయం అనాపలింగ కోస్కాని పురాణాది చ పృథక్ పృథక్. అంటే ఏమిటండి? అంటే మా పేరుతో మధ్వయం భద్వయం భద్వయం బ అనే పేరుతో 2 పురాణాలు, భాగవత పురాణం ఉత్తబ, తర్వాత భరత్రయం, దాంతో 3 పురాణాలు, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మపురాణం, బ్రహ్మవైవర్తన పురాణం. వచతుష్టయం అంటే విష్ణు పురాణం, వామన పురాణం, ఇలా 4లో 2 చెప్పాను, ఇంకా వస్తాయి, గుర్తొస్తాయి. అలాగే అనాపలింగ కోస్కాని పురాణాని చ పృథక్ పృథక్. కూర్మ పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కాంద పురాణం, అగ్ని పురాణం. ఇలా 18 పురాణాలు. ఇందులో కొంతైనా మనం తెలుసుకోవాలి. అవి ఉన్నట్టే తెలీదు, ఏదో అపరిచితుడు సినిమా తీశాడు కాబట్టి కొంతైనా గరుడ పురాణం ఉందని తెలుసు. వీటిలో ఎన్నో నియమాలు చెప్పారు, ఎలా ఉండాలో చెప్పారు, ఎలా ఉండకూడదో చెప్పారు. కాబట్టి మన వాళ్ళు చదవడం మానేశారు. వాళ్ళేమో అక్కర్లేనిదని చదువుతున్నారు రోజు. మాదొకటే నమ్మాలే, నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతాం అని. మొన్న అతను ఎవరో జాన్ బాబు అని తెనాల్లో ఉంటాడు పాస్టర్. అతను ఓపెన్గా చెప్తున్నాడు, గాంధీ తాత, మీ తాత, మా తాత ఎవరైనా సరే మా రోత బుల్బుల్ బుక్లో ఉన్నట్టు ఫాలో అవ్వాల్సిందే, మా ఎండిపోయిన శవాన్ని నమ్ముకోవాల్సిందే, నమ్మకపోతే నరకమే. దేవుడు అంత ఎదవా? మీరు మ్యారీడ్ కదా, పిల్లలు? మీ పిల్లలు ఏమని పిలుస్తారమ్మా? ఇప్పుడు వాడికి ఎవరో అమ్మ కాదురా మోడర్న్ మమ్మీ అని పిలవమన్నారు అనుకోండి, పిలిచారు అనుకోండి, చంపేయంగా. మామ్ అంటుంటారు కదా పిల్లలు. ఇప్పుడు అలా చంపేయం కదా. గాడ్ అని కూడా అమ్మకంటే గొప్పడు కదా. అమ్మవు నీవే అఖిల జగాలకు కదా. రామదాస్ గారు చెప్తారు, తల్లివి నీవెమా, తండ్రివి నీవెమా, ధాతవు నీవెమా, భ్రాత రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో. భగవంతుడు అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం. గురువు దైవం, నా సకుడవు, నా గురుడవు నీవే నిజమొక్క కృష్ణ అంటారు. అటువంటి దైవం ఒక్క పేరుతో కాక ఇంకో పేరుతో పిలిస్తే చంపెత్తరా? ఇప్పుడు కొందరు ఇళ్లల్లో అంటే వాళ్ళకి అది కొవ్వని అనగానే లవ్ ఎక్కువైపోయి వాళ్ళ అమ్మను కూడా వాళ్ళ పేరుతో పిలుస్తుంటారు. అవునా? భర్త భార్యని పేరు పెట్టి పిలవచ్చు, వీడు పేరు పెట్టి పిలుస్తుంటాడు కొడుకు. సరదాగా అనుకుందాం, చంపిస్తుందంటే అమ్మ లేదు. కానీ ఎడారి మతాల్లో గాడ్ ఆడు మ్యాడ్, వాళ్ళేమో ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ డూయింగ్ ఫ్రాడ్. అందుకే నేను అనేది రైట్ ద రాడ్.
ఎందుకంటే గాడ్ అనేవాడు ఎన్ని అక్షరాలతో అయినా పిలవచ్చు. రామాని 2 అక్షరాలు కావచ్చు, శివ అనే 2 అక్షరాలు కావచ్చు, గోవింద మాధవ అనే 3 అక్షరాలు కావచ్చు, నారాయణ దామోదర అనే 4 అక్షరాలు కావచ్చు, ఓం నమ శివాయ అనే 5 అక్షరాలు కావచ్చు, ఓం నమో నారాయణాయ అనేటువంటి 8 అక్షరాలు కావచ్చు, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే 12 అక్షరాలు కావచ్చు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే 32 అక్షరాలు కావచ్చు. ఇన్ని అక్షరాలు కాదు, ఓం అని 1 అక్షరం కావచ్చు. యూ కెన్ అటైన్ శుద్ధి అండ్ సిద్ధి. కానీ ఈ పాషాణ మతాలు ఏం చెప్తాయంటే, దరిద్ర మతాలు, ఈ పిశాచి మతాలు, దేవుడు ఉన్నాడు కానీ వాడికి మేమే బొడిగోసి పేరు పెట్టాం, ఆ పేరుతోనే పిలవాలి. అంత లిమిటెడా గాడు? అంత లిమిటెడా? మీ పేరు నాకు తెలీదమ్మా, మీ పేరు నాకు తెలీదు, మర్చిపోయాను, గుర్తులేదు. ఏమంటే మొన్న ఒక యాంకర్ వచ్చింది, ఒక ఆవిడ ఐ డ్రీమ్స్ నుంచి అనొచ్చగా, అంటే సభ్యతారా ఇది? సో కాబట్టి ఒక సాధారణమైన మనమే అంత బ్రాడ్గా ఉంటే గాడ్ ఎంత బ్రాడ్గా ఉండాలమ్మా. కాబట్టి ఈ ఎడారి మతాలు ప్రపంచానికే ప్రమాదం, అన్ని మతాలు సమానం అనేవాడు దేశానికి ప్రమాదం. కాబట్టి ఈ ప్రమాదాల నుంచి దేశము ప్రపంచము రక్షింపబడునుగాక. ఎవరైనా నేను చెప్పింది తప్పని నిరూపించగలిగితే వాళ్ళ పేరు వాళ్ళ నెంబరు పెట్టండి, నెంబర్ పెట్టే దమ్ము ఉన్నది కాబట్టి నెంబర్ నేను ఇస్తా. ప్రభుజీ, కృష్ణుడి మీద లవ్ అంటే కృష్ణతత్వం గురించి నువ్వు కృష్ణుని ప్రేమిస్తే అందరినీ ప్రేమిస్తావు. ఎందుకని? మళ్ళీ భగవద్గీత 15వ అధ్యాయం 7వ శ్లోకం, మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనఃషష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. మమైవాంసో, అన్ని జీవులు నా అంశలే. ఈ శత్రువు ఎవరు? అందరూ కృష్ణుని యొక్క అంశలైనప్పుడు నాకు శత్రువు, నన్ను ఎవడైనా శత్రువు అనుకోవచ్చు, నాకొక్క శత్రువు లేడు, నేను బహిరంగంగా ప్రకటిస్తా. అదేంటి అలా చెప్తున్నారు? మిమ్మల్ని చూసి తిట్టుకునే వాళ్ళు బోలు మంది ఉన్నారు కదా గొర్రెల్లో అని మీరు అనొచ్చు. అది వాడి లో క్లాస్, వాడి పుస్తకం వాడి నేర్పించింది. కానీ భగవద్గీత ఏం నేర్పించింది? అందరూ నా సంతానమే అన్నాడు కృష్ణుడు. కాబట్టి నాకు శత్రువులు లేదు. క్రిస్టియన్స్, ముస్లిమ్స్, ఎవరైనా, హిందువులు, నాస్తికులు ఎవరైనా నాకు ఒకటే. ఇది కృష్ణ తత్వం. ఇది నేర్చుకుంటే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు ఇజ్రాయిల్ పక్కన ఏంటి, పాలస్తీనా వార్, మళ్ళీ ఇప్పుడు ఇరాన్ జాయిన్ అయింది. అమెరికా మీరు కానీ హెల్ప్ చేశారా? టెహ్రాన్కి కోపం వస్తుంది. దేనికి అసలు వారు? దేనికి చెప్పండి? మా దేవుడు గొప్ప, మీ దేవుడు గొప్ప. పిండాకుడు ఓ పుస్తకానికి, ఇంత కొంచెం స్థలానికి. ఇప్పుడు ఇంతమంది ఉన్నామండి, 20 మంది పైన హిందువులం, మనందరం చెప్పగలం ఈ భూమి మీద పుస్తకాల కంటే మనుషులే నాకు ముఖ్యం. చేతులు ఎత్తండి, ఎవరు ఒప్పుకుంటారు? పుస్తకాల కంటే నాకు మనుషులే ముఖ్యం. ఏ అన్నం తినేవాడైనా ఒప్పుకుంటాడు. ఈ ప్రశ్న మసీదులో అడుగు చూద్దాం, ఈ ప్రశ్న చర్చిలో అడుగు చూద్దాం, మొత్తం ప్రపంచాంతి ఎందుకు రాదు చూద్దాం. మళ్ళీ ఇంకో ప్రశ్న, అక్షరాల కంటే మనుషులే ముఖ్యం. చేతండి. ఓసారి చర్చిలో చెప్పించింది, ప్రపంచాంతి ఎందుకు రాదు చూద్దాం. మసీదులో చెప్పించు, ప్రపంచాంతి పరిగెత్తుకొచ్చేది. కేవలం ఏదో కనబడే దాంతో మమేకం కాకూడదు. వాడెవడో రాధమోహన్ నేను చంపేస్తాం అని మెసేజ్ పెట్టాడు. ఇంకొక ఆవిడ ఫోన్ చేసి అదే దీన్ని అంటే ఇప్పుడు మీ ఛానల్ అవమానించినట్టేనా? ప్రాణం లేదు దానికి, దాన్ని తిడితే మిమ్మల్ని అవమానించినట్ట. ఓ ఫీల్ అయ్యి గింజుకుపోతే నీ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఏంటి? అలా ఇది పనికిమాలిన పుస్తకం అని అన్నాం వాళ్ళ మతానికి సంబంధించి. ఆడు నువ్వు పనికిమాలినోడా, లేకపోతే ఇంకోటి లా కొడక ఆ కొడక అంటాడు. అంటే అది పనికిమాలిన పుస్తకం అని వాడే నిరూపించాడుగా. వాడెవడో మెసేజ్ పెట్టాడు, రే మా పుస్తకాన్ని తిట్టకరా, రెస్పెక్ట్ ఎవరా ఎదవా. నేను చెప్పాను, చూసారా మీ పుస్తకం పనికిమాలిదని మీరే నిరూపించారు, రెస్పెక్ట్ అనే పదం వాడుతూ వెదవా అన్నారు. మీ పుస్తకం పనికిమాలింది కాబట్టి కదా మీరు అలా దిగజారారు. మీరు అలా అన్నా కూడా నేను సార్ అనగలుగుతున్నాను. ఇది మా పుస్తకం, మా మస్తకం. అదీగాక బ్రిటిష్ వాళ్ళు మీ ఇంటికి ఏం రాలేదు, మీ అమ్మగారు మంచి ఆవిడ, మీరు ఎక్కడ వాళ్ళకి పుట్టారు, భయపడకుండా మీ అమ్మ నాన్న పేరు చెప్పండి అన్నాడు. వాడు రాడు. ఇప్పుడు అమ్మ నాకు మీరెవరో తెలియదమ్మా, మీ నాన్నగారి పేరేంటి? మాధవరెడ్డి. మీ అమ్మగారి పేరేంటి? సత్యమ్మ. చెప్పారుగా. గంట పట్టిందా? ఆడెవడో చూడండి మెసేజ్ పెట్టి 6 నెలల తర్వాత చెప్తాడంట. 6 నెలల తర్వాత చెప్తాడంట. నేను చెప్పాను, ఒక పనికిమాలిన పుస్తకం కోసం అమ్మని నాన్నే
అంత అవమానించుకో. ఆ పుస్తకం మధ్యలో వచ్చింది, అమ్మ నాన్న లేకపోతే నీ బతికెక్కడది, అవును. భయపడకుండా రేపు ఫోన్ చేయండి అని చెప్పాను. పేరు ఏం పెట్టుకున్నాను అనుకుంటున్నాను? మరి వాడి పేరు చెప్పలేదుగా. అవును. వాడి పేరు చెప్పడు, వాళ్ళ అమ్మ నాన్న పేరు చెప్పడు. ఆ పనికి మాలిన బ్లాక్ బుక్ చదివితే అప్పుడు చెప్తాడంట 6 నెలల తర్వాత. మరి ఈ పనికి మాలిన పుస్తకం నిన్ను మీ అమ్మా నాన్న పేరు చెప్పకుండా దిగజార్చిందిరా. ఆ బుల్బుళ్ళు బోల్డు దేశాల్లో దాన్ని బ్యాన్ చేశారు, పోర్న్ బుక్ అని. ఆ దరిద్రం కోసం నువ్వెందుకు దిగజారిపోతావు అని వాడికి చెప్పి, రేపు ఫోన్ చేయరా, నీ పేరు ఇదిగో ఇది పెడుతున్నాను అని చెప్పి మరీ పెట్టాను. ఆహా. ఏం పేరు పెట్టాను ఇంతకను మీ ముందే చూడండి. సారీ, యా, పేరు కూడా చెప్పుకోలేని పిరికి పాపి. ఒకటి రాలే, 3 వచ్చారు ఆ బ్యాచ్. పేరు ఊరు కూడా చెప్పుకోలేని పిరికి బొంగులో పాపి ఒకడో, ముష్టి పాపి ఒకడో. అసలు అంత ఎందుకు అంటున్నా, అంత దిగజారిపోవాలా? ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరో నాకు తెలదు. మీ నాన్న పేరేంటి? మీ నాన్న పేరేంటి సార్? అమ్మ మీ నాన్నగారి పేరమ్మా? మీ నాన్నగారి పేరమ్మా? అమ్మ మీ నాన్న పేరమ్మా? మీ నాన్న పేరు సార్? మీ నాన్న పేరు ఎవరన్నా చెప్తాడు. దానికి 6 నెలలు ఎందుకండి? అంటే వాడు మాట్లాడింది తప్పని వాడికి తెలుసు, అందుకే ధైర్యంగా పేర్లు చెప్పుకోలేకపోతున్నాడు. చెప్తే వాడు మనకి పుట్టాడని ఒప్పుకోవాలి కదా. వాడు ఏమనుకుంటున్నాడు, వాడికి ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చారు వాళ్ళ మీద అలా అనుకుంటాను. నేనేమన్నా మీ అమ్మ మంచిదని నేను అంటున్నాను, వాడు వాళ్ళ అమ్మ చెడ్డదని వాడు అనుకుంటున్నాడు. అది పరిస్థితి అమ్మ. కాబట్టి మనం నైతికత లేకుండా ఆధ్యాత్మికత ఉండదు. నైతికత అంటే ధైర్యంగా నువ్వు ఉన్నట్టు చెప్పగలగడం కదా. కాబట్టి ఆ స్థితి మన భారతీయులందరికీ, ప్రపంచంలో మనుషులందరికీ కలగాలని సర్వే జన సుఖినో భవంతు. అమ్మ. హరే కృష్ణ తల్లి.